గుద్దుదామన్న సమయానికి రామ పరశురామ నిన్ను కొట్టేటప్పుడు మా తల్లిదండ్రి పేరు తాత ముత్తాతల పేరు చెప్పి నిన్ను కొట్టినము నీ తల్లిదండ్రి పేరు చెప్పి మమ్మ కొట్టవయ్యా బాల పరశురామయ్యో రామయ్య అన్నంతలో బలరాముడే పరశురాముడు నిండు సభ లోపల తల్లి పేరు చెప్పిండు చెల్లెల పేరు చెప్పిండు తమ్ముల పేరు చెప్పిండు ఆ నిండు సభలో బలరాముడికి తండ్రి పేరు వస్తలేదు రామ రామ తండ్రి పేరు వస్తలేదు పులి వంటి రాముడమ్మ రామయ్య అయ్యా బావలారా నేను పుట్టి పెరిగి 12 వయసుకు వచ్చిన గానీ ఇంతవరకు మా నాన్న ఎవరు నేను కళ్ళతో విడకపోతుని ఇప్పుడే 3 గడియల పట్టేయడం ఎవరు వెళ్ళిపోయి నా తండ్రి పేరు తెలుసుకోవడం వచ్చి మీతోని మారు పందెములు ఆడతా బావలారా రామ పరశురామ నువ్వు 2 ఏళ్ళు కడుగు రాముడా ఓ రాముడా నీకు రాజా రాముడా ఓ రాముడా లోపల మా కన్న తల్లి మాలకైనా మట్టేడు మారం వెళ్ళిపోయి కన్న తల్లి మాలకు మట్టేడు మారం వెళ్ళిపోయి మా తండ్రి పేరు తెలుసుకొని వచ్చి మళ్ళీ మా మీతోని మారపందులు ఆడతా బావలారా అని చెప్పినాడు రాముడా పరశురాముడు చెట్టు కాడు పెట్టిండు రాముడా పరశురాముడు అయినా ఆయన వెళ్ళిండు రాముడా పరశురామయ్య అమ్మ
అమ్మ రేణుక ఎల్లమ్మని చెప్పి ఆర్చుకుందామంటే పిడపప్ప లేపినప్పుడు 7-14 వేల మీద 2 వేల మీద కూర్చొని ఉంది రేణుక ఎల్లమ్మ. కన్న కొడుకు ఒకట కళ్ళ చూస్తుంది దేవి ఆటల కంట వెళ్ళిపోయిన నా కొడుకు ఇంటికి వచ్చినట్టు ఉన్నది రామా. వేడుకొని వదులుకొని ఎంబడి వేడి లోపల నింపుకుంటాను చెప్పి చెంబుతోని ఉత్కాలు చేదని వాళ్ళు పట్టుకొని ఎల్లమ్మ దేవి ఆ తల్లి బయలుదేరినాని ఇక చెంబుతోని ఉత్తములు పట్టనా చేతులని వాళ్ళు పట్టనా గంటల దర్వాలమ్మ శంకుల దర్వాలైనా చలమన తల్లి దాడినాది కన్న కొడుకు పరశురాముడు ముందరి ఏస్తా ఉంది రేణుక. తల్లి ఎడమకున్నానే వాళ్ళనేమి తల్లి కుడికున్నానే వాళ్ళనేమి ఎడమకు తల్లి తిప్పినాని ఎడమకున్నని వాళ్ళి కుడికి తీసి వాళ్ళి కుడికున్నని వాళ్ళి ఎడమకు తీసింది ఎర్ర ఊడు పచ్చ ఊడు ఎదురు విత్తు తీసింది నువ్వు లోపలేసింది రేణుక ఎల్లమ్మ. రావయ్య నా కన్ను కొడుకు కలియుడుగా మేడలకి కన్న కొడుకుని వేడుకొని వదులుకొని 2 వేల మేడ లోపల నింపుకుంటుంది రేణుక ఎల్లమ్మ. కుమారా పరశురామ కన్న కొడుకు ఇంట్లోకి రాగానే కన్న తల్లి నా కొడుకు ఎంత ఆకలి ఉన్నాడో దూపలు ఉన్నాడు అని చెప్పి కడిపిస్తారా కనుకున్న కన్న తల్లేమో కడుపు వస్తుంది చేసుకున్న భార్యనేమో వడి వస్తుందమ్మా. పొద్దున్నే నా భర్త పట్నం బయట ఎన్ని పైసలు వచ్చిన జేబులు విసిగి వస్తుందమ్మా. కుమారా పరశురామ నా చేతన్న వినక 7 పొద్దులైతుంది 7 మాపులు అవుతుంది రామ పరశురామ. ఆకలైన చోట అన్నవాళ్ళు తిన్నావు దూపలైన చోట నీళ్ళేడు రాయన రామ పరశురామ. తడిబిడి స్నానం చేసేస్తే ప్రచార భోజనాలు పెడతా రామ పరశురామ. రాముడే పరశురాముడు ఎల్లమ్మ కొడుకు ఎల్ల పరశురాముడైన అమ్మ రేణుక ఎల్లమ్మని రాడుల కంట వెళ్ళిపోయిన తాను అఖండ విజయం సాధించిన తల్లి. ఆ అఖండ విజయం సాధించిన తాను రాముడు భలే భలే రాముడు భలే భలే గొప్పవాడన్నారమ్మ. భలే భలే గొప్పవాడన్నారమ్మ. నన్ను శాలతో సత్కరించిన తల్లి. నాకు ఆకలి అయితే అన్నం తర్వాత తింటగానే అమ్మ రేణుక ఎల్లమ్మ దేవి వచ్చేటి పాటల పడిపోయి తవ్వల పడ ముగ్గురు పెద్దలు ఏకమైరు తల్లి. ముగ్గురు పెద్దలు కలిసి కాసుకయ్యతమ్మ తిరుపతి పోయేతమ్మ తీరంగ పోయేతమ్మ ఎక్కడన్నారు. అయ్యా పెద్దలారా నేను తవ్వయి పిసగని నాకేమిస్తారని నేను అడిగినా నా ఆయన వేదం శాస్త్రం అని చెప్పినారు. ముగ్గురు కలిసి 3 పద్యాలు చెప్పినమ్మా. ముగ్గురు కలిసి 3 పద్యాలు చెప్పారు కానీ దానికి అర్థమనంగా తాత్పర్యం చెప్పలేదు రేణుక. నా తల్లి రేణుక ఎల్లమ్మ 7 శాస్త్రాలు 18 పురాణాలు ఎల్లదని నేను చెప్పి నీ వద్దకు వచ్చిన
రాముడే పరశురాముడు మాలగా మనిషి రాజు మాటలు పట్టుకొని నా తల్లి ముఖం చూసుకుంటా అమ్మా నువ్వు పలానా దాని వందర అమ్మా నువ్వు పలానా దాని వందర నా తల్లికున్నంత మనసు ఎంత గాయపడుతుంది ఏమో అనుకోని రాముడైనా 9 నెలలు మోసింది 10 నెలలు పాలిచ్చి అది నా తల్లి నేను కాయల్లమ్మా అమ్మా నువ్వు దొంగ దాని వందర నా తల్లికున్నంత మనసు ఎంత గాయపడుతుంది అనుకోని రాముడైనా 5 అడుగులు ఎంకలు గీసినాడు రాముడే పరశురాముడు తనరాన గీసుకొని రాముడైనా అమ్మ రేణుకమ్మ పాదనేది తల్లి వర్తివమ్మ ఎత్తు కట్టింది చెట్టు మొలకట్ల మలసనమ్మ మొలక మొలిగింది ఆగిట్ల పట్టనమ్మ ఆకు పట్టింది తీగెట్ట వార తల్లి తీగ మారింది పందిరెక్కింది పందిరెక్కింది పూతట మూసింది పూత పోయింది కాతట్ట కాసనమ్మ కాత కాయింది పండట్ల వండింది పండ వండింది ప్రజలు తింటురమ్మ మూగులు లేదు వాడెట్ల కొట్టింది తల్లి వాడ కొట్టింది వరదట్ట వారనమ్మ వరద వారింది గంటు కానీ చెరువెట్ల నిండింది చెరువు నిండింది చెరువు ఇంకా పంట పెట్టమంట తల్లి పంటగా పండింది ప్రజలు తింటే ఎల్లమ్మ దేవి అమ్మ కోడలేని ఆమె ఎట్లు కట్టినమ్మ నీవు మొగలేని పిల్లలా ఇది పాట అంటే పాట కాదు తండ్రి బొంగరాల ఆటగంట అయిన పోరాటం నచ్చిన ఆటగంట వెళ్ళిపోయిన మాట నచ్చిన రామ పరశురామ ఇది మంది పాట కాదురా రామయ్య మంది పాట కాదు కొడకరా నా పాట ఉన్నది రామయ్య నా పాట ఉన్నది రామయ్య ఏ పల్లివాడి ఎప్పైనా రామయ్య
లగ్గమొక్కటైనాది మా నాయన లేదు కాకపోయే 16 వంటలు వెళ్ళలేదయ్యో పండుగ కూడా మరలయ్యలే కాళ్ళకున్న పారానే ఆనలేదయ్యో ఒడున్న ఒడివాళ్ళ బియ్యమైన బియ్యం పుదించలేదు మా నాయన ఆ పాపగారి పాపనోని ఆరుకుండమయ్యా కొట్టినాడు పాపనోడే ఇక పాలు నెయ్యి వయ్యని అయ్యయ్య నన్ను నువ్వు వేసుకొని మా నాయన ఏమి సుఖపడ్డాయ్యా ప్రాణనాదా నేను వేసుకొని మా నాయన నేనేమి సుఖపడ్డాయ్యా దేవుడా నేనేమి సుఖపడితే మా నాయన నా చేతి కష్టమైన తినలేదు నీ చేతి కష్టమైన నేను తినలేదు వద్దనమ్మయ్యా మంత్రానికి నేను అలనాడు చెప్పినాను ప్రాణనాథ మంత్రం నేర్చేదా ప్రాణనాథ ఇక మరణమయ్యటల్లు కానీ నేను చెప్పినా సాధన చేసేదా ప్రాణనాథ ఇక సచ్చటందు కానీ నేను చెప్పేది మంత్రానికి మంత్రానికి అంటపోయి మరణం చెందినవా ఏ పాలవాడుని ప్రాణము దేశను వేసుకొని మా నాయన ఏ సుఖపడ్డాయ్యా ఓ దేవుడు నట్టింట పుట్టి ముంచి పోతివయ్యా నన్ను వేసిపోతి ఎందులగా గుంట నన్ను వేసిపోతి నా నెత్తి మీద నీడ కూడా అయినయ్యా ఏ నీడ కింద నేను ఉండాలనమ్మా కాకుల రాకలేసి పోయినవయ్యా కాకుల రాకలేసి పోయినవయ్యా ఎంత అరనసు పట్ట నీవు మూర్తి వినాదా ఎంత అరనసు పట్ట నీవు మూర్తి అయ్యా అయ్యయ్య ప్రాణనాథ మా నాయన నన్ను నా తల్లి రావే భారతమ్మ నేను పుట్టాక ముందు నాయమ్మ ఏ పూజ చేసి నన్ను గన్నవమ్మా ఏ నోము నామి నన్ను గన్నవే ఏ రాతమాచరించి గన్నవమ్మా ఈ పూజ మీద మన్నువయ్యా నాయమ్మ నోము మీద దుమ్మురయ్యా గన్న తల్లి ఈ పాపకారి గర్భమందు నాయమ్మ ఎందుకంటే గన్నవమ్మ భారతమ్మ నాకు పుట్టంగ పురుడు కూడా లేదాయనమ్మా కలిగిన పెళ్లినాడు పెళ్లినాడమ్మా నాకు పెళ్ళొక్కటైనాది ఓ దేవుడా నడవంగ నాగవెల్లి అయిపోయే ఇక నడవంగ నాగవెల్లి అయిపోయే అయ్యయ్య ప్రాణనాథ ప్రాణనాథ ఈ ఆడి జన్మము మీద మన్నయ్యా అందరూ ఆడు పుట్ట పుట్టలేదా కొందరు
చెప్పినవయ్యా కొడమటాని కోటి బాగాలు వస్తాయండి నాడు అన్న మాట తప్పలేదయ్యా కొడమటాని కోటి బాగాలు ఎదురైతే ఉన్నాయి కొడమటాని కోటి బాగాలు ఎదురైతే ఉన్నాయి రాజరాజ బ్రహ్మదేవ చిన్నాయన గీత సక్కానుంటారట గీత బాగలేదు అమ్మలారా బాగలేదు తల్లి ఓ దేవుడా బ్రహ్మరాశిల రాత రాతలైనా భాష పెట్టి ఎక్కిన ఓడంటరే బండకేసి రాసిన ఓడంటరమ్మ వాళ్ళ రాత ఉండదమ్మా నాకు ఎల్లమ్మ అంట పేరు ఎవరు పెట్టినా ఎల్లమ్మ అంట పేరు పెట్టరాదమ్మా మంగళరామునాడు నా లగ్నమాయన మంటల్లా పడ్డట్టు అయిపోయినమ్మా మంటల్లా పడ్డట్టు అయిపోయినా తమ్మున్న దాని మీద పడుతున్నా దివ దివ ఎల్లమ్మ తల్లి రమ్మ గుద్దుకుంటని చిన్ననాటి నుంచి నలుగురు పిల్లలను ఒక్కెత్తుదాదినా నిన్ను ఒక్కడిని ఒక్క ఎత్తుదాదినరు నిన్ను ఒక్కడిని ఒక్క ఎత్తుదాదిన కొడుకా నా ఎడమ రమ్ము పాలు నీకు ఇవ్వలేదురా ఎంగిలి నోట నిన్ను వింటలేదు కొడుకా నా ఎడమ చెయ్యి తప్ప నిన్ను పుట్టలేదు ఎడమ చెయ్యి తప్ప నిన్ను పట్టలేదు కొడుకా నువ్వు అయితవానుకున్న కొడుకా పరశురామ నాకు అన్నం పెడతావనుకున్నా మా నాయన ఉన్నాయి కొడుకా కళ్ళు కడుపులతో పెడుతుంది ఎల్లమ్మ కన్న తల్లి నిన్న కొడుకా నా రాముడా నిన్ను కాలెత్తిదన్న కూడా నా రాముడా ఇక ఎముకలు మొక్కలైనా ముద్రలేదు కొడుకా నువ్వు కాలు పట్టినంత ఉన్నావు రామయ్య నీ కాలెత్తరచ్చ కొడుకా పరశురామ నీ చేయెత్తి కొడత ఉన్నావు రాముడు చేయెత్తరచ్చ కొడుకా రామయ్య నీ చేయెత్తరచ్చ రామయ్య భారత వల్లకైనా కాలు
పత్తికాయ వరకల వల్లి మరణమైతనన్నాడు. ఈడికి ఒకవేళ తండ్రి పేరు ఎక్కన ఈడికే నా పిల్లలు తండ్రి లేని పిల్లలు ఉన్నారమ్మా. తల్లి పేరు చెప్పినట్టు ఒకవేళ నేను తండ్రి పేరు చెప్పిననుకో నాకు ఒకవేళ నేను మరణమైపోతాను ఏమో. నేను మరణమైతే ఈడికే నా పిల్లలు తండ్రి లేని పిల్లలు ఉన్నారమ్మా. నేనుగంత తండ్రి వచ్చి మా నాయనో ఏకుల బుట్టంత తల్లి ఉండాలమ్మా. ఏకుల బుట్టంత తల్లి ఉండాలనమ్మో. అనుకున్న తల్లుంటే అమ్మలారా కొంగు బుట్టలు తెచ్చి కూడా సాగనేమో. కొంగు బుట్టలు తెచ్చి కూడా సాగనేమో. అమ్మలసిన పిల్లలు అడివమ్మ పాలు కూడా అన్నారు తల్లి. తల్లి వచ్చిన పిల్లలమ్మ ఓ దేవుడు దయ్యాల పాలు కూడా అన్నారమ్మా. ఇక సచ్చిదాని పిల్లలు ఓ దేవుడు వచ్చిందాని మంచపు కాళ్ళగాడన్నారు. ఇక వచ్చిందాని మంచపు కాళ్ళగాడన్నారు.